బ్రేకింగ్ న్యూస్ రాజధాని అమరావతిలో నిర్మితమైన తొలి శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ భవనం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. హైటెక్ హంగులతో కార్పొరేట్ భవనాలను తలదన్నేలా సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. 8 నెలల పాటు ఇంజనీర్లు కార్మికులు శ్రమించి ఈ భవనాన్ని పూర్తి చేశారు. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని 4.32 ఎకరాల్లో 7 అంతస్తుల్లో సిఆర్డీఏ భవనాన్ని నిర్మించారు. 2.51 ఎకరాలను గార్డెనింగ్ పార్కింగ్ కోసం కేటాయించారు. 257 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని కేపీసీ ప్రాజెక్ట్స్ కంపెనీ పూర్తి చేసింది. సిఆర్డీఏ భవనం ప్రత్యేకతలపై మా ప్రతినిధి నరసింహ గ్రౌండ్ రిపోర్ట్. అమరావతి రాజధానిలో తొలి పాలనా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగ్జాక్ట్గా 9 గంటల 45 నిమిషాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఒక్కసారి అమరావతిని ప్రతిబింబించేలాగా ప్రస్తుతం మనం ఏ ఆకారంతో ఉన్నటువంటి చూడొచ్చు. ఏ అంటే సింబాలిక్గా ఏదైతే అమరావతి అని అర్థం, దానికి సంబంధించి కూడా మొత్తం దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాజధాని నుంచే కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఒకే చోట ఉండే విధంగా కూడా ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి విభాగాలు ఒక్కో చోట ఒకే ప్రదేశంలో ఉండడం, ఆ ఫైలుకి సంబంధించి 2 రోజులు 3 రోజులు తిప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అమరావతి రాజధానిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలు ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సిఆర్డీఏ టిట్కోకి సంబంధించినటువంటి అన్ని విభాగాలు అన్ని హెచ్ఓడీలకు సంబంధించి కూడా కమిషనర్ కార్యాలయం, ఉప కమిషనర్ కార్యాలయం మొత్తం అన్నీ ఒకే విధంగా కూడా ప్రస్తుతం 7 అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కొరకు అన్ని హెచ్ఓడీలు కూడా ఒకే చోట ఉండే విధంగా కూడా సరికొత్త హంగులతో ఆ భవనాలను నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే కూడా పర్యవేక్షణ అయితే చేయనున్నారు. ప్రధానంగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో E3N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. 2017లో ఈ భవనాన్ని నిర్మించారు. కానీ ఏదైతే గత ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు పీఈపీ భవనాల నిర్మాణం కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 2017లో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో ప్రస్తుతం సిఆర్డీఏతో పాటు అటు అన్ని విభాగాలు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనం 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్కి సంబంధించి 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే సిఆర్డీఏకి మొత్తం కూడా అనుసంధానంతో ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో భవనాలకు సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మున్సిపల్ శాఖ కార్యాలయాలకు సంబంధించి ఎవరైతే పనుల నిమిత్తం వస్తారో ఇక్కడ పార్కింగ్కు ఇబ్బంది లేకుండా కూడా మొత్తం ఎక్కడికక్కడ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1.36 ఎకరాలు మొత్తం ఓపెన్ స్పేస్లో మొత్తం కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో గ్రీనరీకి సంబంధించి కూడా అత్యంత మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 30,886 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్స్ ఉండబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే భవనాలకు సంబంధించి కూడా ఏదైతే 4 భవనాలకు సంబంధించి మొత్తం ప్రస్తుతం ఏదైతే ఈ భవనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కింద ఈ మొత్తం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధానంగా ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ ఉండబోతుంది. కాన్ఫరెన్స్ హాల్తో పాటు ఇక్కడ నుంచి ఒక రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుంది. పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు ఒక రెస్టారెంట్, ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ సెంటర్ నుంచి కూడా మొత్తం అమరావతి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది, గాలిలో తేమ ఏ విధంగా ఉంది, మొత్తం వర్షం ఏ విధంగా వస్తుంది, మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఏ పనులు ఎంతెంత మేర ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి సిఆర్డీఏ భవనం ఉండబోతుంది. థర్డ్ ప్లేస్ 2, 3, 4 సంబంధించి కూడా మొత్తం సిఆర్డీఏ భవనాలు ఉండబోతాయి. 4th ఫ్లోర్లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీసర్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు 5వ ఫ్లోర్లో కూడా సిఆర్డీఏ అంటే ఏడీసీఎల్కి సంబంధించినటువంటి భవనం ఉండబోతుంది. 6వ ఫ్లోర్లో ఏడీసీఎల్ ఉండబోతుంది. 7వ ఫ్లోర్కి సంబంధించి ఏదైతే మంత్రి ఛాంబర్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్, పబ్లిక్ హెల్త్
ఈఎన్సీ ఏడీసీఎల్తో పాటు టెర్రస్ పీఈబీ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దానిపైన ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా వర్క్ నిమిత్తం ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగే విధంగా ఏదైతే పైన జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఏదైతే ఒక భోజనం చేసే విధంగా కూడా సరైనటువంటి ఫెసిలిటీ కల్పించారు. ఎందుకంటే మొత్తం కూడా అత్యాధునిక హంగులతో నిర్మించడం జరిగింది. ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం దాదాపు 3,07,326 చదరపు అడుగులతో మొత్తం నిర్మించారు. మొత్తం లిఫ్ట్లు కూడా 7, ఒక్కొక్కటి 8 మంది కెపాసిటీ, పార్కింగ్ వసతి కూడా కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటికి సంబంధించిన కూడా ఏదైతే భవనాలకు సంబంధించి మొదటి భవనంలో ఏదైతే టిట్కో ఏపీయూ ఎఫ్ఐడిసి ఉండబోతుంది. రెండో భవనంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అపీలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్ కూడా ఉండబోతుంది. మూడో భవనంకి సంబంధించి రెరా టౌన్ ప్లానింగ్ డిటిసిపి ఉండబోతుంది. నాలుగో భవనంకి సంబంధించి మెప్మా కార్యాలయం ఇందులో ఉండే విధంగా కూడా మొత్తం కూడా ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అత్యాధునిక హంగులతో మొత్తం నిర్మించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఏం జరుగుతున్నాయి మొత్తం కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఈ పనులన్నిటికి సంబంధించి కూడా మొత్తం ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అన్ని శాఖలు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు ఏదైతే మున్సిపల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు స్వచ్ఛాంధ్రతో పాటు ఏదైతే టిట్కో సంబంధించి అటు సిఆర్డీకి సంబంధించి ఏదైతే గతంలో ప్రతి ఫైలుకి కూడా ఏదైతే అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో డిపార్ట్మెంట్లో ఆ బిల్డింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా పనులకి ఫైలు నిమిత్తం తిరుగుతున్న సందర్భంలో కూడా బాగా లేట్ అవుతుంది. కాబట్టి అన్ని శాఖలు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు ఒక్కటే చోట తీసుకొచ్చి అత్యంత సులభతరంగా మామూలుగా ఏదైతే అంతకుముందు కూడా ఏదైతే టేబుల్ ఫైల్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం డిజిటలైజ్గా మొత్తం కూడా ఇక్కడ ఫైల్ అంతా నడవబోతుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియరింగ్ కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణ పనులు కావచ్చు మొత్తం కూడా శరవేగంగా జరిగే విధంగా కూడా ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉండబోతూ ఉన్నాయి. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు పూర్తయిన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాలను ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ సెంటర్, ఫుడ్ కోర్టుతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగే పనుల పురోగతిని సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తారు. అమరావతిలో నిర్మాణ పనుల పూర్తయిన తర్వాత నగరంలోని పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్ భద్రత, వాతావరణం సూచనలు తదితర అవసరాల కోసం వినియోగిస్తారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మించారు. పూర్తిగా డిజిటలైజేషన్తో కూడినటువంటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం 7 అంతస్తుల భవనం కింద ప్రస్తుతం అంతా ఉంటుంది. ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి వెళ్దాం. ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఇది దీనికి సంబంధించి కూడా ఏదైతే అడుగడుగునా కూడా ఆధునిక నిర్మాణ శైలి, కళ్ళు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్కి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంను ప్రస్తుతం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం ఏదైతే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉంటారు, ఏ విభాగంలో ఎవరు ఉంటారు, మొత్తం ఏ ఫ్లోర్కి సంబంధించి ఎవరెవరు ఉంటారు అనేది ప్రతిదీ పూర్తిగా ఎవరు వచ్చినా కూడా అమరావతి రాజధానికి సంబంధించి కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కూడా ముందుగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా లిఫ్ట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్లో ప్రతి 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా మొత్తం ఏదైతే చంద్రబాబు ప్రారంభిస్తున్న క్రమంలో కూడా మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తం ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ఉండబోతుంది. పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మాణం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా ఈ ప్రాంతం నుంచే మొత్తం ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తారు. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే విధంగా దాంతోపాటు ఒక క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లను కూడా మొదటి ఫ్లోర్లో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించినటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడవచ్చు. ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి చిహ్నం ఇక్కడ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు
ప్రతి ఫ్లోర్కి సంబంధించి ప్రతి ఫ్లోర్లో ప్రతి ఛాంబర్లో ఎవరైతే ఆపరేటర్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారో వారికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక సిస్టమ్తో పాటు ఒక పోల డెకరేషన్ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక బ్యాంకు కూడా ఇక్కడ SBI బ్యాంకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా వారికి సంబంధించిన ఇతరాలకు సంబంధించి అమౌంట్ వేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు 7 అంతస్తులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నిర్మాణాలు ప్రస్తుతం చేపట్టారో మొత్తం కూడా చూడవచ్చు. ఎందుకంటే కార్పొరేట్ స్థాయికి మొత్తం కూడా కార్పొరేట్ జీటుగా కూడా ఇక్కడ నిర్మాణాలు అనేది జరగచ్చు. పూర్తిగా చూడొచ్చు. ఒకసారి మొత్తం మనం మెట్ల స్టెప్ ద్వారా వెళితే కనుక ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం ఏ విధమైనటువంటి ఒక కార్పొరేట్ ఏ విధంగా ఉండబోతుంది ఆ విధంగా మొత్తం ఇక్కడ ఉండబోతుంది. దాంతోపాటు ప్రధానంగా ఒకసారి మనం ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తాం, ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమావేశ మందిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మందిరాలకు సంబంధించి కూడా ఏదైతే మందిరాల ద్వారా మొత్తం ఎవరైనా వచ్చినా కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి ఏమైనా ఉంటే కనుక మొత్తం వీటికి సంబంధించి ఒక 3 చిన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అధికారులకు సంబంధించి ఇక్కడ మానిటర్ చేసే విధంగా ఆయా శాఖల అధికారులకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారా మొత్తం ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఒక్కసారి మనం లోపలికి కూడా వెళ్దాం కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి కూడా. ఎందుకంటే కార్పొరేట్కు తీసుకొని రీతిలో CRDA కార్యాలయం ఉండబోతున్న నేపథ్యంలో పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో ఇక్కడ నిర్మించారు. రాజధాని నగరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఒకసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి అమరావతి రాజధానిలో ఏం జరుగుతుంది మొత్తం కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీటికి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాం. దీనికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడి నుంచి నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో CC కెమెరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వీటి నుంచి వచ్చే ఫీడ్ను కేంద్రానికి అనుసంధానం చేస్తారు. దాంతోపాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తూ ఉంటారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రతా, వాతావరణం తదితర అవసరాల కోసం కూడా వినియోగించినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనం చూడొచ్చు. క్యాపిటల్ రీజియన్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, క్యాపిటల్ నుంచి మొత్తం కూడా నగరానికి సంబంధించి ఇప్పటికే CC కెమెరాలను అమర్చడం జరిగింది. వాటికి సంబంధించి మొత్తం డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పటికే అక్కడ భవనాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సెంటర్లు కూడా ప్రదర్శనకు అందుబాటులో ఉంచిపోతున్నారు. ఒక బృహత్ ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమం అయితే ఇప్పటికే రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడి నుంచి కూడా హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్, CM నివాసం, ఉద్యానాలు, రహదారుల నెట్వర్కు, AP NRT, క్వాంటమ్ వ్యాలీ తదితర వాటి డిజైన్ను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడి నుంచి మొత్తం కూడా ఏవైతే వరదలు వచ్చిన సమయంలో అటు ట్రాఫిక్ ఏమైనా ఉన్నా ఇతరత్ర లోటుబాట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి ఆనుకొని ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాల్ ద్వారా ఎప్పటికప్పుడు అటు మంత్రి కానీ ఇతరత్ర అధికారులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షణ అనేది చేస్తుండే. ఎందుకంటే వరదలు వచ్చినాయి మొత్తం మునిగిపోతుందని ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాజధానిలో, ఏ విధమైనటువంటి వాతావరణం ఉండబోతుంది, గాలి తేమ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ పనులు ఎంత మేర జరిగాయి, ఎంత మేర పెండింగ్లో ఉన్నాయి, ఇంకెంత మేర జరగాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే మొత్తం ఇక్కడ పర్యవేక్షించున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు. ఇక మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్తో పాటు VIP హాల్ నిర్మించారు. 2, 3, 5 అంతస్తులో CRDA కార్యాలయాలు నిర్మించారు. 4వ అంతస్తులో పురపాలక శాఖ డైరెక్టరేట్ల కార్యాలయాలను అందుబాటులో ఉంచారు. ఇక్కడ అన్ని శాఖల ఉద్యోగస్తులను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజైన్ చేయడం విశేషం. కళ్ళు చెదిరే ఇంటిగ్రేటెడ్ అత్యాధునిక టెక్నాలజీతో 7 అంతస్తుల భవనం మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే ఒక ఎంప్లాయ్ పనిచేస్తే CRDA కార్యాలయంలో అటు మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్లో అత్యంత ఈజీగా ఉండే విధంగా కూడా ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రతి ఎంప్లాయీకి ఒక టేబుల్, ఒక సిస్టమ్ మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా 7 అంతస్తులకు సంబంధించి ప్రతి ఎంప్లాయీకి కూడా ఇక్కడ అన్నిటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఏ విధంగా ప్రతి ఛాంబర్కి ఏ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు సెకండ్ ఫ్లోర్లో CRDA భవనం ఉండబోతుంది. థర్డ్ ఫ్లోర్ CRDA భవనం. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి 5వ అంతస్తు కూడా CRDA భవనం ఉండబోతుంది. ప్రస్తుతం 4th ఫ్లోర్కి సంబంధించి ఏదైతే మున్సిపల్ డైరెక్టరేట్లకు సంబంధించినటువంటి భవనం ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కూడా మొత్తం
అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీతో పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మించారు. ప్రస్తుతం ఏదైతే భవనాలకు సంబంధించి కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఏదైతే టిట్కో ఏపీయూ ఎఫ్ఐడిసి ఉండబోతుంది, సెకండ్ ఫ్లోర్కి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అపిలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్, థర్డ్ ఫ్లోర్లో రెరా, దాంతోపాటు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఫోర్త్ ఫ్లోర్కి సంబంధించి మెప్మా కార్యాలయం, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మున్సిపల్ డైరెక్టరేట్లకు సంబంధించి కూడా మొత్తం ఉండబోతుంది. 5వ అంతస్తుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే నేను చూపిస్తున్నటువంటి సిఆర్డీఏ భవనం ఉండబోతుంది. ప్రస్తుతం వీటి నుంచే ఇది అమరావతిలో రాజధానిలో జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి మొత్తం ఎంత మేర పనులు ఉంది, ప్రస్తుతం వాటి పరిస్థితి మొత్తం కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తూ ఉంటారు. మొత్తం ఏదైతే అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం అమరావతిలో 79 ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యి వీటిలో సిఆర్డీ నుంచే దాదాపు 12,762.46 కోట్ల విలువైన 19 పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు ఏడీసీఎల్ నుంచి 36,7,306 కోట్ల రూపాయలతో మొత్తం దీనికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించి 60 పనులు మొత్తంగా దాదాపు 49,499.52 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు మొత్తం 79 పనులు జరుగుతున్నాయి. మొత్తం దాదాపు 54,693 కోట్ల రూపాయలు విలువైనటువంటి 90 పనులకు పాలనాపరమైన అనుమతులు రాగా వీటిలో 79 పనులు ఇప్పటికే ప్రారంభమైనటువంటి పరిస్థితి. మరో 7 పనులు టెండర్ ప్రక్రియ ఉన్నాయి. మరో 5 పనులకు టెండర్ పిలవాల్సింది. ఇవి కాకుండా కూడా మరో 36,577 కోట్ల విలువైన 20 పనులకు పాలనాపరమైనటువంటి అనుమతులు కూడా రావాల్సింది. ఎందుకంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మున్సిపల్ ప్రధాన కార్యాలయంలోనే అన్ని విభాగాలు ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో మొత్తం ఇక్కడ నిర్మాణం కూడా పూర్తిగా చూడొచ్చు. పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నిర్మాణాలకు సంబంధించి కూడా ఎక్కడ ప్రతి ఒక్కటి కూడా ఏది పైనుంచి వాటర్ కిందకి పడకుండా కూడా పూర్తిగా జాగ్రత్తలతో ఇక్కడ నిర్మాణాలు చేశారు. మున్సిపల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఏ విధమైన పనులు ఎవరైనా రైతులు సిఆర్డీఏ కార్యాలయంలోకి వచ్చినా కూడా నేరుగా కింద నుంచి రిసెప్షన్లో ఏ ఫ్లోర్లో విభాగాలు ఉన్నాయి, ఏ అధికారి ఎక్కడ ఉంటారు, ఏ విభాగం ఎక్కడ ఉంటారు పూర్తిగా చెప్పే విధంగా ఒక కింద రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా పైకి వచ్చేచ్చు ఆ అధికారిని నేరుగా కలిసే విధంగా కూడా వాళ్ళ ఛాంబర్లోకి వెళ్ళే విధంగా కూడా. ఎందుకంటే గతంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే 1,00,000 సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది, సరిగ్గా పట్టించుకునే పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం చూడొచ్చు కార్యాలయంలో ఏ అధికారి ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరు ఎక్కడ కూర్చుంటారు, ఏ శాఖకు సంబంధించి ఏ విభాగానికి సంబంధించి ఏ పనులు చేస్తారు మొత్తం కూడా అందరూ ఒకే చోట ఉండే విధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారి కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా పూర్తిగా ఇక్కడ నిర్మాణం అయితే పూర్తి చేయడింది. సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి అమరావతి రాజధానిలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రధానంగా 3 అంతస్తుల్లో నిర్మించడం జరిగింది. ఎక్కడికక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ కూడా పెట్టడం జరిగింది. కాన్ఫరెన్స్ హాల్స్ ద్వారా మొత్తం కూడా ఎప్పటికప్పుడు జవాబుదారీదనంగా ఉండే విధంగా, ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి రకరకాల రాజకీయ విమర్శలు వస్తుంటాయి కాబట్టి వాటన్నింటినీ తట్టుకునే విధంగా కూడా ఏ టెక్నాలజీతో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా రాజకీయ విమర్శలు చేస్తే పలానా వరదలు వచ్చినాయని చెప్పిన నేపథ్యంలో కూడా ఇతరత్ర ఏం జరుగుతుంది, అభివృద్ధి జరగలేదని చెప్తున్న సందర్భంలో ఏ టెక్నాలజీ ద్వారా అక్కడ స్పాట్ నుంచి విజువల్ ఇచ్చే విధంగా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తగ్గ ఏర్పాట్లు కూడా జరిగింది. సిఆర్డీఏకి సంబంధించి కూడా మొత్తం రైతులు వచ్చిన నేపథ్యంలో ఎవరైనా కూడా పనుల నిమిత్తం వచ్చిన నేపథ్యంలో వారు పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా కూడా సిఆర్డీఏ భవనాలతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భవనాలు కూడా పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో అటు మొత్తం కూడా ఇంటీరియర్స్ మొత్తం కూడా మొత్తం డిజైన్లతో ఉండే విధంగా అద్భుత ఆకర్షణతో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు నేరు అధికారులకు నేరుగా అందుబాటులో ఉండే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక ఎప్పటిదాకా అద్దె భవనాల్లో ఉన్న మున్సిపల్ శాఖ భవనాలను ఒకే చోట ఉండే విధంగా అమరావతిలో నిర్మాణాలను చేపట్టారు. ఒక్కో చోట ఒక్కో విభాగం ఉంటే పనులకు సంబంధించిన ఫైల్స్ లేట్ అవుతున్నాయని గ్రహించిన సీఎం చంద్రబాబు ఒకే భవనంలో మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని విభాగాలు ఉండే విధంగా రూపొందించారు. ఇక 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. సిఆర్డీఏ గతంలో అద్దె భవనంలో ఉండేది. 7వ అంతస్తులో మంత్రి కార్యాలయం, ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రజారోగ్య శాఖ, ఈఎన్సీ, సిడిఈ, ఎస్డిఈ కార్యాలయాలను కేటాయించారు. అమరావతి రాజధానిలో తొలి పాలనా భవనంకి సంబంధించి 7 అంతస్తుల్లో ఏ విభాగం ఏ ఫ్లోర్లో ఉండబోతుంది ప్రస్తుతం ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చూడొచ్చు ప్రస్తుతం మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే లోపలికి రాగానే
ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్లో లోపలికి రాగానే ఎంట్రన్స్ లాంజ్ ఉండబోతుంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. పైకి రావాలంటే ఏ విధమైనటువంటి ఏ విభాగం ఏ ఫ్లోర్లో ఉంది, ఏ అధికారి ఎక్కడ ఉంటారు, ఏ అందుబాటులో ఉన్నాయి, ప్రతిదీ కూడా రిసెప్షన్ సెంటర్లో వివరిస్తారు. మొత్తం ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఇక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అమరావతిలో రాజధానిలో జరుగుతున్నటువంటి పనుల పురోగతి ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, వర్షం ఏదైనా వచ్చిందా, వరదలకు సంబంధించి అది ట్రాఫిక్కి సంబంధించి మొత్తం అంటే సీసీటీవీ కెమెరా, డ్రోన్ కెమెరాల ద్వారా ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తారు. ఇక్కడ అందుబాటులో ఉండేది కూడా ఎస్బీఐ బ్యాంకు కూడా అందుబాటులో ఉంది. దానికి సంబంధించి ఫుడ్ కోర్ట్ కూడా ఎవరైతే అతిథులు వస్తారో, ఎవరైతే కొంతమంది ప్రజలు వస్తారో వారికి సంబంధించి కూడా ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. దానిపైన ఫస్ట్ ఫ్లోర్కి వస్తే కనుక ఫస్ట్ ఫ్లోర్ ఏవి సెమినార్ హాల్ మొత్తం కూడా ఏదైతే కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. విఐపి లాంచ్ కూడా మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు కాబట్టి వారికి సంబంధించినటువంటి అటు అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు మొత్తం కూడా మంత్రులు కూడా రివీల్ చేస్తారు కాబట్టి ఆ శాఖలకు సంబంధించి విభాగాలకు సంబంధించి మొత్తం వారందరికీ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్స్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం సెకండ్ ఫ్లోర్కి సంబంధించి ఏదైతే అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ఏపీ సిఆర్డీఏ కార్యాలయం ఉండబోతుంది. డెవలప్మెంట్ ప్రమోషన్స్ ఇక్కడ ఉంటాయి, అకౌంట్ సెక్షన్ ఇక్కడ ఉండబోతుంది, స్ట్రాటజీ కమ్యూనికేషన్స్ కూడా ఇక్కడ ఉండబోతుంది. O&M వింగ్ ఇక్కడ మెయిన్గా లీగల్కి సంబంధించినటువంటి, ఎందుకంటే సిఆర్డీఏలో అత్యంత కీలకమైనటువంటి లీగల్ సెల్ కూడా ఇక్కడ ఉండిపోతుంది. రాజధానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ లీగల్ వ్యవహారాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి కేసులకు సంబంధించి వీటన్నిటి మీద ఇక్కడే డిస్కషన్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి పీజీఎంసీ మొత్తం కూడా ఇవన్నిటికి సంబంధించి సెకండ్ ఫ్లోర్లో ఏదైతే సిఆర్డీఏలో విభాగాలు ఉన్నటువంటి సెకండ్ ఫ్లోర్లో ఇవి ఉండబోతుంది. ప్రస్తుతం థర్డ్ ఫ్లోర్కి సంబంధించి ఎవరైతే మొత్తం ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి అడిషనల్ కమిషనర్ ఛాంబర్ ఏపీ సిఆర్డీఏకి సంబంధించినటువంటి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్లానింగ్ చూడొచ్చు, ప్లానింగ్ సెక్షన్ ఇక్కడ ఉండబోతుంది. ల్యాండ్స్కి సంబంధించి ఎస్టేట్స్, ఐటీ, ఈఎస్ఎం, ఫైరు, ఎకనామిక్ డెవలప్మెంట్, ఎల్ఎస్సి ఈ కీలకంగా ఉన్నటువంటి ఈ విభాగాలు థర్డ్ ఫ్లోర్లో ఉండబోతున్నాయి. ఒక ఫోర్త్ ఫ్లోర్కి సంబంధించి ఏదైతే కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ CDMA ఇక్కడ ఉండబోతుంది. ఏదైతే ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం కూడా ఇవన్నీ గతంలో కూడా ఏదైతే అద్దె భవనాల్లో ఉండేవి జరిగింది, గుంటూరు తాడేపల్లికి సంబంధించి అద్దె భవనాల్లో ఉండడం జరిగింది. కానీ వీటన్నిటికి సంబంధించి ఏకతాటిపైన ఒకే తాటిపైకి తీసుకురావాలి, అన్ని విభాగాలు ఒకే చోట ఉండాలి. ఎందుకంటే పాలనా సౌలభ్యం కొరకు ప్రతి ఒక్కరు ఒక్కో విభాగానికి సంబంధించి అక్కడక్కడ తిరగకుండా కూడా ఒకే చోట ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఫిఫ్త్ ఫ్లోర్ చూడొచ్చు, ఎందుకంటే ఇది ఫిఫ్త్ ఫ్లోర్ కూడా ఏపీ సిఆర్డీఏ కింద వస్తుంది. కమిషనర్ ఛాంబర్ ఇక్కడ ఉండబోతుంది. దాంతోపాటు ఇంజనీరింగ్ సెక్షన్, హౌసింగ్, ప్రొక్యూర్మెంటు, మెయింటెనెన్స్ సంబంధించి ట్రాన్స్పోర్టేషన్, ఆర్కిటెక్ట్స్ మొత్తం కూడా ఈ ఫిఫ్త్ ఫ్లోర్లో ఏపీ సిఆర్డీకి సంబంధించినటువంటి విభాగంలో ప్రస్తుతం ఇక్కడ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే సిక్స్త్ ఫ్లోర్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది కూడా గతంలో అద్దె భవనంలో ఉండేది. ప్రస్తుతం ఈ భవనాన్ని కూడా అక్కడి నుంచి తీసుకొని వచ్చి నేరుగా ఇక్కడ సిక్స్త్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు. ఏపీకి సంబంధించినటువంటి రోడ్స్ కాబట్టి ఇతరత్ర కావచ్చు, మొత్తం డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడి నుంచి కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఉంది సెవెంత్ ఫ్లోర్లో చూడవచ్చు. ఏదైతే మంత్రి నారాయణతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీకి అండ్ ఈఎన్సీ పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం ఈ సెవెంత్ ఫ్లోర్లో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. వీటన్నిటికి సంబంధించి ఏదైతే సిఆర్డీకి సంబంధించి ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపీ అమరావతికి సంబంధించి, కానీ ఏపీకి సంబంధించినటువంటి మెయిన్ విభాగాలన్నీ కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రస్తుతం ఈ మున్సిపల్ ప్రధాన కార్యాలయం ఉండబోతుంది. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో 7 అంతస్తులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా లోటు రాకుండా ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ప్రతిదీ కూడా గతంలో ఏదైతే అసెంబ్లీ కావచ్చు, సచివాలయం కావచ్చు, కొంత తాత్కాలికంగా నిర్మించినటువంటి కానీ పూర్తి స్థాయి స్ట్రక్చర్ తీసుకొచ్చినటువంటి తొలి పాలనా భవనం అటు మున్సిపల్ ప్రధాన కార్యాలయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలు మొత్తం సెవెంత్ ఫ్లోర్లోనే మొత్తం మనం చూడొచ్చు విజువల్స్. లేదు మంత్రి ఇక్కడ ఉండిపోతున్నారు, అధికారులతో రివ్యూ కూడా జరపబోతున్నారు. ఎందుకంటే అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రతి ప్రక్రియ కూడా ఈ భవనం నుంచే మొత్తం సన్నాహం చేస్తూ ఉంటారు. మొత్తం అధికారులతో రివ్యూలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, మొత్తం దీనికి సంబంధించి మొత్తం చూడొచ్చు. ఆఫీసు ప్రాంగణం కూడా మొత్తం దాదాపు అన్ని ఎక్కడ కూడా ఎటువంటి రాజీ పడకుండా కూడా మొత్తంగా నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం ఇంటర్నల్ బ్లాక్స్, ఎక్స్టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం దాదాపు 3,07,326 చదరపు అడుగులతో నిర్మించడం జరిగింది. మొత్తం 7 లిఫ్ట్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. పార్కింగ్ వసతి కూడా కింద ఏర్పాటు చేశారు. అటు 2 వీలర్కి సంబంధించి కూడా మొత్తం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే హెడ్ రూమ్స్ దాదాపు 5,554 చదరపు అడుగులు, ప్రొడక్షన్ స్లాబ్స్ 3,113 టెర్రస్ పీఈబీ స్ట్రక్చర్ 32,062 చదరపు అడుగులు ఉంది. మొత్తం 2,85,500
చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాలో మొత్తం కూడా నిర్మించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం ప్రధాన భవనం చూసుకుంటే కనుక 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 నిర్మాణం చూడవచ్చు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎంప్లాయీస్ పనిచేసే సందర్భంలో ప్రస్తుతం వారందరికి సంబంధించి ల్యాప్టాప్, ఒక టేబుల్తో పాటు మొత్తం వీటికి సంబంధించినటువంటి ఒక ఫ్లవర్ కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు, వారందరికీ సంబంధించి కూడా ఇక్కడ చాలామంది వస్తుంటారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైతే వీటికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీ అందుబాటులో ఉండాలి, ఎంప్లాయీ ఉండే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఎదుగా అటు అధికారి కూడా కనబడే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు వచ్చినటువంటి వారు ఎవరు కూడా ఇబ్బంది కూడా, ఏ అధికారి ఎక్కడ ఉంటాడు, ఏ విభాగాల్లో పనిచేస్తారు అనేది ఎక్కడా కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా మెయిన్ అధికారి కూడా కనబడే విధంగా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేరుగా వారితో మాట్లాడే సౌలభ్యం కూడా కనిపిస్తుంది. కొంత విజిటింగ్ అవర్స్ ఉంటాయి, ఆ అవర్స్లో వస్తూ ఉంటారు, నేరుగా కలిసే అవకాశం కూడా ఉంటుంది. కొంతమంది ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించి ఎవరైతే ల్యాండ్స్ ఇచ్చారో ఆ రైతుల సందేహాలు మొత్తం అవన్నీ నివృత్తి చేసే విధంగా కూడా ఈ పాలనా భవనం అయితే ఉండబోతుంది. ఎగ్జాక్ట్గా ప్రస్తుతం ఇది ఏదైతే 7 అంతస్తులకు సంబంధించి సిఆర్డీఏ భవనంలో ఏవేవి ఉండబోతున్నాయి అనేది ప్రతిదీ కూడా ప్రస్తుతం మనం చూసి 9:45 అమరావతి రాజధాని తొలి పాలనా భవనం, అది కూడా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు.